హాయ్ అండి. బిలియనియర్ వైఫ్ పార్ట్ 53. సోరస్ అంటూ అతన్ని విడదీయాలని చూసినా అతను వదలలేదు. నేను ఇప్పటి వరకు ఎందుకు బ్రతుకున్నానో కూడా తెలియని స్థితిలో ఉండేవాడిని. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా ఒంటరితనం పోయింది. కానీ నువ్వు నీ తండ్రి నీ కన్నయ్య అని చెప్పినప్పుడు నేను చచ్చిపోతానేమో అనిపించింది. ఇక అలా చెప్పగానే నీ లక్ష్యం వెంటనే అతని నోటిపై చేయి పెట్టింది. అతన్ని చిన్నగా నవ్వి ఆమె చేతిని ముద్దాడి, నిన్ను ఇక చూడకూడదని అనుకున్నాను, కానీ నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను నీలా. ఇంకెప్పుడు అలా చెప్పకు. బదులుగా నన్నే చంపేసేయ్, నేను సంతోషంగా చనిపోతాను అన్నాడు. ఆ మాటలకు నీలాక్షి వణికిపోయి అతన్ని గట్టిగా హత్తుకుంది. సోరస్, సారీ, కోపంలో అలా వచ్చేశాను. నేను కూడా మీరు లేకుండా ఉండలేను అని చెప్పింది. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. కొద్దిసేపటికి తర్వాత సోరస్ ఆమెను కాస్త దూరం చేసి ఆమె శారీ ఇక పట్టు సరిచేయడంతో నీలాక్షి ఆశ్చర్యంగా సోరస్ అని అంది. ఏమైంది అని అతను ఆమెను కారిడోర్ కానించి ఆమె పట్టుపై ఉన్న తన బిడ్డను మృదువుగా తాకి ముద్దు పెట్టాడు. ఆ దృశ్యం చూసి అతను లోపల దాచుకున్న భావాలన్నీ ఒక్కసారిగా ఉప్పొంగాయి. వెంటనే అతని పెదవులు ముందుకు వచ్చి నీలాక్షి వణుకుతున్న పెదవులను ప్రేమగా తాకాయి. ఇద్దరు ప్రపంచాన్ని మరిచి తమలో తాము మునిగిపోయారు. అంతలో నీలాక్షి ఫోన్ మోగింది. ఆ మధుర క్షణాన్ని చెడగొట్టింది. ఆమె అతనికి దూరం కావాలని చూసింది. కానీ సోరస్ మాత్రం 2 రోజుల దూరానికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్లుగా ఆమెను వదలలేదు. సోరస్, సోరస్ అని ఆమె పిలిచింది. ఏమైంది? అతని గొంతులో అసహనం. నాకు ఆకలి ఇస్తుంది. అతను వెంటనే ఆమెను వదిలేశాడు. ఇప్పటి వరకు ఏమీ తినలేదా అని అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. వెంటనే అతను ఆమెను మళ్ళీ తన ఒడిలోకి తీసుకున్నాడు. సోరస్, నేను నడుచుకుంటూ రావచ్చు కదా అని ఆమె అన్నా అతను వినలేదు. లిఫ్ట్ వరకు తీసుకెళ్లాడు. లిఫ్ట్ లో కూడా ఇద్దరే ఉన్నారు. తలుపు మూసుకునే సమయంలో అరవింద్ వేగంగా వచ్చి లోపలికి ఎక్కాడు. నీలా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎంత వెతుకుతున్నానో తెలుసా అని చెప్పి సోరస్ వైపుకు చూసి, హలో మిస్టర్ సోరస్, మీరు ఎప్పుడొచ్చారు? ఏ పని మీద? ఎప్పుడు వెళ్ళిపోతారు అని సరదాగా అన్నాడు. అతను నీలాక్షికి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. సోరస్ అతని కోపంతో మండుతున్న కళ్ళతో చూస్తున్నాడు. నీలాక్షి మాత్రం అసౌకర్యంగా ఉంది. నీలా, ఎందుకంత భయంగా ఉన్నావు? ఈ భయంగా ఉంటే అరవింద్ దగ్గరికి రా అంటూ ఆమె భుజంపై చెయ్యి పెట్టబోతూ ఉండగా లిఫ్ట్ ఆగిపోయింది. వెంటనే అరవింద్ ఆమెను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సోరస్ అతన్ని కోపంగా చూస్తూ వెనకే వచ్చాడు. నీలా, నీకేం కావాలి? నేను తెచ్చిస్తాను అని అరవింద్ అన్నాడు. నీలాక్షి భయంతో ఉంది, అసౌకర్యంగా ఉంది. సోరస్ కళ్ళల్లో కోపం అగ్నిలా మండుతుంది. అరే నీలా, అక్కడ ఎందుకు చూస్తున్నావు? ఇక్కడ చూడు. ఇంకా సోరస్ గారు తినొచ్చుంటారులే. నా లిటిల్ ప్రిన్సెస్ ఆకలితో ఉంటుంది కదా. ఆగాగు, నేను నీకు ఏదైనా ఆరోగ్యకరమైనది తెచ్చిస్తాను అని అరవింద్ ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇంకా తీసుకొస్తాను అంటూ అరవింద్ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి పోషకాహారం తీసుకుని వచ్చి నీలాక్షికి తినిపించడం మొదలు పెట్టాడు తనే. సోరస్ లోపల కోపంతో మండిపోతున్నాడు. నీలాక్షి మాత్రం ప్రతి ముద్దతో సోరస్ వైపుకి చూస్తూ ఉంది. అరవింద్ మళ్ళీ అన్నాడు, సార్, మీకు కావాలంటే మీరే కొనుక్కుని తినండి. ఆయన ఇక్కడ ఎందుకు ఇలా చూస్తున్నారు అంటూ మొత్తం ఆహారం ఆమెకు తినిపించాడు. చివరికి నీళ్ళ బాటిల్ కోసం వెతికాడు. ఎక్కడుంది నీలా? నీకోసం మరో బాటిల్ తీసుకొస్తాను అంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సోరస్ తన వెనకే దాచుకున్న వాటర్ బాటిల్ నీలాక్షికి ఇచ్చాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను అని చెప్పి సోరస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరవింద్ వెనుకకు వెళ్ళిన సోరస్ ఒంటరిగా ఉన్న చోట అతని గొంతు పట్టుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని పొట్టపై గట్టిగా గుద్దాడు. అరవింద్ నొప్పితో వంగిపోయాడు. ముఖం తాకకుండా సోరస్ అతని శరీరంపై కోపాన్ని మొత్తం చూపించాడు, పైకి దెబ్బలు కనిపించకుండా. మళ్ళీ నా నీలాని నిక్ నేమ్ తో పిలిచావంటే ప్రాణం తీసేస్తాను. ఆమె పేరు నీలాక్షి. నీలా అని పిలవడానికి నువ్వెవరు? అరవింద్ తలూపాడు, లేదు అన్నట్లుగా. గుడ్ గుడ్, ఇప్పుడు వెళ్ళి నీలాకి వాటర్ కొనుక్కుని నువ్వే తాగు అంటూ హెచ్చరించి సోరస్ తిరిగి నీలాక్షి దగ్గరికి వచ్చాడు. కానీ ఆమె అక్కడ లేదు. అరే, ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండమన్నాను కదా అని అతను ఆందోళనగా చూశాడు. ఇంకంతలో అరవింద్ నడుచుకుంటూ వచ్చి, బాయ్, ఇందులో ఆరెంజ్ జ్యూస్ ఉంది, నీలాక్షి కోసం తీసుకొచ్చాను, మీరు ఇవ్వండి అంటూ చెప్పాడు. ఇక అతను నొప్పితో కుర్చీలో కూర్చున్నాడు. మూర్ఖుడా, నీలా ఎక్కడుంది అని సోరస్ అడగగానే అరవింద్ తన జేబులు తడుముతూ ఇక్కడ లేదన్నయ్య అని అన్నాడు.
సోరస్ కోపం మరింత పెరిగింది అరవింద్ మాటలకు. ఇక కుర్చీ ఎత్తబోతూ, నిజంగా నాకు తెలియదు అని అరవింద్ అరిచాడు. సోరస్కి ఏదో తేడా జరిగిందని అనిపించింది. అతని మనసులో భయంతో గుండె బరువెక్కిపోయింది. అరవింద్ అతని ముఖంపై చేయి వేసి, బాయ్, ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండదు, కొంచెం శాంతించని అన్నాడు. ఎలా ఉండదు? ఈ నగరంలో ఆమెకు ఏమీ తెలియదుగా, కొత్త ప్లేసు. ఇంత తక్కువ సమయంలో ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆమె ఒంటరిగా కూడా లేదు. నాకు నాకు భయం వేస్తుంది అంటూ సోరస్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అది చూసి అరవింద్ షాక్ అయ్యాడు. ఎందుకంటే సోరస్ ఎప్పుడు ఇలా భయపడతాడని అతను ఎప్పుడూ ఊహించలేదు. అంతలోనే ఒక అమ్మాయి హడావిడిగా అరుస్తూ వారి దగ్గరకు వచ్చింది. ఓయ్ తెల్లపంది, గండెం అంటూ జంతువుల పేర్లన్నీ పెట్టి అరుస్తూ వచ్చింది. అరవింద్ మనసులోనే అనుకున్నాడు, దీనికి ఇంకేం పనేం లేదు, ఎవరితోనైనా గొడవ పడ్డం, పబ్లిక్ లో అరవడం తప్ప ఇంకేం తెలీదా అని ఆలోచిస్తున్నప్పుడే ఆమె ఊపిరి పీలుస్తూ వచ్చి వారు ముందు నిలబడింది. ఓ ఎద్దు, నిన్నే వెతుకుతున్నా అని అంది. అరే అమ్మాయి, ఇప్పుడే నన్ను అందరి ముందు అవమానించావు కదా, తెలియక చేపట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఇలా అరుస్తున్నావు నా దగ్గరకు వచ్చి? అయినా నేను నీకంటే పెద్దవాణ్ణి, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, లేదంటే నేను నోరు పగలగొడతా అని అరవింద్ అన్నాడు కోపంగా. ఓయ్, నేను నీకు గౌరవం ఎందుకు ఇవ్వాలి? నువ్వు నా భర్తవా? అతనికి నేను రెస్పెక్ట్ ఇవ్వను. పెద్దగా గౌరవం అడిగేవాడు వచ్చాడు నా దగ్గరికి. నీతో వచ్చిన అమ్మాయిని చూసుకోవడం కూడా రాదా నీకు? మళ్ళీ నాతో వాదిస్తున్నావు అని ఆమె గట్టిగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అరవింద్ కంగారు పడ్డాడు. ఇప్పుడు ఏమన్నావు? నాతో ఉన్న అమ్మాయిని చూసావా? ఇక సూరజ్ కూడా వారి మాటల మధ్య ఆఖరి మాట విని వెంటనే అలర్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి అవును చూశాను అని తలూపింది. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, తొందరగా చెప్పు అని ఇద్దరు కంగారుగా ఆతృతగా అడిగారు. నేను మొదటి అంతస్తులో చూశాను. ఆ అమ్మాయితో ఉన్న మనిషి అంటూ ఆమె చెప్పబోతూ ఉండగానే ముఖం కూడా బాగోలేదు. నేను అడిగితే ఆమె చెప్పింది నేను కలవడానికి తీసుకెళ్తున్నానని. కానీ నువ్వైతే ఇక్కడే ఉన్నావు కదా, మరేంటి? అవును, నేను ఇక్కడే ఉన్నాను కదా, అయితే ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది? అదే నేను కూడా అడుగుతున్నా. నువ్వు ఇక్కడే ఉంటే నేను కలవడానికి తీసుకెళ్తున్నానని నాకు ఎందుకు చెప్పింది? వారి మాటలు విన్న వెంటనే సూరజ్కి అర్థమైంది అతని నీల ఏదో ప్రమాదంలో ఉందని. వెంటనే అతను అక్కడి నుండి పరిగెత్తాడు. అరవింద్ మరియు అమ్మాయి కూడా అతని వెనకే పరిగెత్తారు. వాళ్ళు మాల్లోని సీసీటీవీని కంట్రోల్ రూమ్ ని చేరుకున్నారు. అక్కడ సిబ్బంది నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూసి సూరజ్ కోపంతో టేబుల్ ఒకసారిగా కొట్టాడు. అతని ఆవేశానికి అక్కడ ఉన్న సిబ్బంది భయపడ్డారు. ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నావు? ఇది రిస్ట్రిక్షన్స్ ఏరియా, బయటికి వెళ్ళిపో అని ఒకరు వేలెత్తారు. కానీ వెంటనే సూరజ్ అతన్ని గుద్దడంతో అతను అక్కడే నేల కూలిపోయాడు. అతని ముక్కు గాయపడి రక్తం కూడా కారింది. మిగతా సిబ్బంది ఒకసారిగా ముందుకు రాబోతే అరవింద్ మధ్యలోకి వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశాడు. తర్వాత మొదటి అంతస్తు సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అందరూ షాక్ అయ్యారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యంతో మాట్లాడుతూ ఆమెను తీసుకెళ్తున్నాడు. వెనక నుంచి మరో నలుగురు వారిని ఫాలో అవుతున్నారు. చివరి ఫుటేజ్ పార్కింగ్ ఏరియాలోని అక్కడే ఆగిపోయింది. అక్కడ నుంచి ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియలేదు. నిర్లక్ష్య మొబైల్ కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సూరజ్ అక్కడే నేలపై కుప్పకూలిపోయాడు. అన్నయ్య, నీలక్షి దొరుకుతుంది, ఆమెకేమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి, మనం పోలీసులను పిలుద్దామని అరవింద్ అన్నాడు. ఇక మరోవైపు ఒక చీకటి గదిలో చేతులు కాళ్ళు కట్టేసిన నీలక్షికి స్పృహలోకి వచ్చింది. ఇక చుట్టూ చూసింది, కానీ అక్కడ చీకటి తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ ఎవరున్నారు? దయచేసి నాకు భయం వేస్తుంది, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అని ఆమె అరుస్తూనే ఉంది. కానీ ఎలాంటి సమాధానం రాలేదు అవతల నుండి. సమయం గడుస్తుంది. ఇక రోజు రాత్రి ఏదో తెలియని స్థితిలో ఆమె కేవలం సూరజ్ ని గుర్తుకు చేసుకుంటూ ఉండిపోయింది బాధతో. అంతలోనే బయట అడుగుల శబ్దం వినిపించింది. ఓయ్, ఇప్పుడే సమాచారం వచ్చింది అని ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపించగానే దాన్ని తొందరగా ముగించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని లోపల ఎవరో గంభీరంగా అన్నారు. బాయ్, తను చిన్న అమ్మాయి కదా, ఇప్పటి వరకు మనం చేసిన పనులు వేరు, కానీ దీన్ని ఎందుకు చంపాలి? బదులుగా తనని విదేశాలకు పంపించేయచ్చుగా అని ఒకడు అన్నాడు. నాకు అదే ఆలోచన వచ్చింది, కానీ ఇది పెద్దవాళ్ళతో సంబంధం ఉన్న విషయం. ఏ తప్పు చేసినా మనమే ఇరుక్కుపోతాం, మన వ్యాపారం కూడా మొత్తం అంతా నాశనం అవుతుంది అని మరొకడు అన్నాడు. కానీ బాయ్,
చంపడానికి డబ్బు ఇప్పటికే వచ్చింది కదా, ఇప్పుడు చంపినా ఒకవేళ మనం బయటికి పంపినా ఎవరు అడగరు. ఈ రోజు వెళ్ళి షిప్ లోనే ఆమెను ఎక్కించేద్దాం. 20 మంది అమ్మాయిలతో పాటు 21వ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఏమంటారు? హ్మ్. వారి సర్దార్ కాసేపు ఆలోచించి సరేనని తలూపాడు. ఈ మాటలు విన్న నీలాక్షి శ్వాస ఆగిపోయినట్టు అయింది. కానీ ఆమె అక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితి. అన్ని దారులు మూసేసున్నాయి. ఒకవైపు నీలక్షి కనిపించకుండా పోయిందన్న వార్త రాజశేఖర్కి చేరింది. వెంటనే ఆయన అక్కడికి వచ్చారు. పోలీసులు అప్పటికే ఉన్నారు. నీలక్షితో మాట్లాడిన వ్యక్తి వీడియోను రాజశేఖర్కు చూపించారు. మామయ్య గారు, ఇది ఒక్క క్లూ. దీని తర్వాత అతను ఏ సీసీటీవీలో కూడా కనిపించలేదు అని పోలీసులు కూడా చెప్పారు. రాజశేఖర్ దీర్ఘంగా కాసేపు ఆలోచించి ఎవరికో ఫోన్ చేశాడు. గంటలోపే నగరంలోని పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు అక్కడికి చేరుకున్నారు. అది చూసి సూరజ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందరి ముందు ఆ వీడియో ప్లే చేశారు. రాజశేఖర్ సహాయకుడు శెకావత్ అన్నాడు, మీలో ఎవరో ఒకరైనా ఇతన్ని తెలుసుకోవాలి. ఎవరితను? అసలు ఇతను ఎక్కడ ఉంటాడు? ఇలా చెప్పిన వారికి మీరు ఊహించని కలలో కూడా అందనంత డబ్బు ఇస్తాం. అప్పుడు వారిలో ఒకడు పైకి లేచి, ఠాగూర్ సాబ్, ఇతను నాకు తెలుసు. ఇతని పేరు బాబు. ఇతను నీలక్షి దగ్గర మనిషి. నాకీడు ఇక అడ్డాలో పని ఉందని చెప్పేవాడు ఎప్పుడు కూడా. మీకు ఖచ్చితంగా తెలుసా అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? సార్, 100% అదే. ఇతను ఇప్పుడే నాకు ఆ అడ్డాలోనే ఉన్నాడు. నా దగ్గర అతని నెంబర్ కూడా ఉంది అని చెప్పగానే పోలీసులు ఆ నెంబర్ ట్రేస్ చేశారు. లొకేషన్ అదే వచ్చింది. వెంటనే అందరూ పోలీసులతో కలిసి ఇక అడ్డా వైపుకు బయలుదేరారు. అరవింద్ తన కారులో కూర్చోబోతూ ఉండగా ఆ అమ్మాయి కూడా పక్క సీట్లో కూర్చుంది. నువ్వెందుకు వస్తున్నావు అని అతను అడిగాడు. ఆ అడ్డా చూడడానికని ఆమె చెప్పగానే అరవింద్ ఆమెను గట్టిగా చూశాడు. వెంటనే ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. తర్వాత ఆమె మళ్ళీ అంది, మీరందరూ మగవాళ్లే కదా, ఆ అమ్మాయికి ఏదైనా సహాయం కావాలంటే నేను ఉపయోగపడతాను. అరవింద్ కారును వేగంగా నడిపాడు. రాత్రి అయ్యేసరికి వారు ఆ అడ్డాకు చేరుకున్నారు. అక్కడ కంటైనర్ల వరుసలు కూడా కనిపించాయి. నీలక్షి ఎక్కడో ఇక్కడే ఉందన్న భావన అయితే సూరజ్ కి క్లారిటీగా అనిపించింది. పోలీసుల సైరన్ మోగగానే అపహారదారులు పారిపోవడానికి ప్రయత్నించారు దొంగలు. కానీ పోలీసులు వారిని పట్టుకున్నారు. సార్, మమ్మల్ని వదిలేయండి, మేమేమీ చేయలేదు అని వారు అరిచారు. ఏమీ చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు? మాల్ నుంచి తీసుకెళ్లిన అమ్మాయి ఎక్కడుంది అని పోలీసులు గట్టిగా అడిగారు. ఇక భయంతో వారు నిజం చెప్పేశారు. అందరిలో ముందు సూరజ్ లోపలికి పరిగెత్తాడు. అక్కడ నీలక్షిని చూసిన వెంటనే అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. నీలా, సూరజ్, మీరు వచ్చారా అంటూ ఆమె తన బంధనాల నుంచి విడిపించి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమెకు అతని గుండె చప్పుడు ధైర్యం ఇచ్చింది. సూరజ్ ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. కానీ నీలాక్షి నేలపై దిగిపోయింది. అక్కడి నుంచి వెళ్ళడానికి నిరాకరించింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.